శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యే నమ. భక్తులరా, ఇప్పుడే మన దేవాలయంలో ప్రభాత పూజలయ్యాయి. మరి సంప్రదాయం ప్రకారం భారత ఇతిహాసం, మహాభారత ఇతిహాసం కొద్దిసేపు మనం చెప్పుకుందాం. శాంతి పర్వంలో 125వ అధ్యాయం. యుధిష్ఠిర ఉవాచ శీలం ప్రధానం పురుషే కథితం తే పితామహ కథం త్వాసా సముత్పన్న యాచాసా తద్వదస్వమే. ధర్మరాజు చెప్తున్న ప్రశ్నిస్తున్నాడు మళ్ళీ తాతగారిని, భీష్ముల వారిని. పితామహ, మనిషికి శీలం ప్రధానమని నువ్వు చెప్పావు. మరి నాకు ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఆశ అనేది ఎలా పుడుతుంది? ఆశ అంటే ఏమిటి? అది చెప్పు. సంశయో మే మహానేష సముత్పన్న పితామహ చేతా చ తస్య నాన్యోస్తి త్వత్తః పరపురంజయ. ఓ పితామహ, నాకు ఈ సందేహం కలిగిందయ్యా. దీన్ని తీర్చేవాళ్ళు నీకన్నా మరొకరు లేరు. పితామహాశ మహతి మమ సిద్ధి సుయోధనే ప్రాప్తే యుద్ధే తు తజ్జుక్తం తత్కర్తాయమితి ప్రభో. ఓ పితామహ, నాకు దుర్యోధనుడి మీద చాలా ఆశ ఉండేది. యుద్ధం చెయ్యడు అనుకున్నా నేను. అర్ధరాజ్యం ఇస్తాడు యుద్ధం చేయకుండానే అనుకున్నా నేను. సర్పస్యాసు మహతి పురుషస్వోపజాయతే తస్యాం విహన్యమానాయాం దుఃఖో మృత్యుర్న సంశయ. ప్రతి మనిషికి కూడా ఆశ పుడుతూనే ఉంటుంది. అది భగ్నమైతే దుఃఖం కలుగుతుంది. ఒక్కోసారి మరణం కూడా సంభవిస్తుంది, ఇందులో సందేహం లేదు. సోహం హతాశో దుర్బుద్ధి కృతస్థేన దురాత్మన ధాత్రాస్తేన రాజేంద్ర పశ్య మందాత్మతాం మమ. ఆ దురాత్ముడు దుర్యోధనుడు నన్ను హతాశుణ్ణి చేశాడు. నా దురదృష్టం చూడు. ఆశా మహత్తరాం మన్యే పర్వతాదపి సద్రుమాత్ ఆకాశదిబ్రావరాజన్ అప్రమేవ పునః. మహావృక్షాలు ఉన్న పర్వతం కన్నా కూడా ఆశ గొప్పది అనుకుంటున్నాను, లేకపోతే ఆకాశం కంటే కూడా అప్రమేయంది అనుకుంటున్నాను. ఏషా చైవ కృశ్రేష్ట దుర్విచించా దుర్లభ దుర్లభత్వాస్య పశ్యామి కిమన్య దుర్లభం తతః. కురుశ్రేష్ట, ఇది ఆలోచించడానికి వీల్లేనిది, పొందడానికి సాధ్యం కానిది. దుర్లభత్వం వల్లనే నేను దాన్ని గొప్పది అనుకుంటున్నాను. దీనికన్నా దుర్లభమైనది ఇంకోటి ఏముంటుందో చెప్పు. ఆశ కన్నా దుర్లభమైనది. భీష్మవాచ, భీష్మవాచ చెప్తున్నారు. అత్రతే వర్తయిష్యామి యుధిష్ఠిర విబోధ తత్ ఇతిహాసం సుమిత్రస్య నిర్వృత్తం వృషభస్య. ఆయన ఏమి సొంతంగా చెప్పడు. చాలా వరకు ఆయన ఇంతవరకు జరిగిన కథలు, ఇతిహాసాలు అంటారు, వాటినే చెప్తున్నాను. సుమిత్రుడనే అతనికి ఋషభుడికి జరిగిన వృత్తాంతాన్ని ఈ విషయంలో చెప్తాను, విను. సుమిత్రో నామ రాజశేహయ్యాయో మృగయ అంగత ససారస మృగం విద్వా బాణేనానత పర్వణ. హైహయ వంశానికి చెందిన సుమిత్రుడనే రాజఋషి ఒకసారి వేటకు వెళ్ళాడు. వంగిన కనుపు గల బాణంతో లేడిని గాయపరిచి దాన్ని వెంబడించాడు. సమృగో బాణమాదాయ యయా వమిత విక్రమ సచ రాజాబలాత్తున్నం ససార మృగయూధపం. అది బాణంతో సహా పారిపోయింది, గుచ్చుకున్న బాణంతో సహా. రాజు కూడా దాన్ని వెంటబడ్డాడు. తతో నిమ్నం స్థలం చైవా సమృగో ద్రవదాశుగ ముహూర్తమివ రాజేంద్ర సమేన స పదాగమత్. అది పల్లం వైపు పరుగు తీసింది.
2 క్షణాలలోనే అది సమతల భూమికి వెళ్ళిపోయింది. తతః స రాజా తారుణ్యాత్ ఔరసేన బలేన చ ససార బాణాసన భృదో స ఖడ్గోసౌ తమత్రవాన్. ఈ రాజు ఎవరు? ఈ హైహే వంశానికి చెందిన సుమిత్రుడనే రాజు బాగా బలం ఉన్నవాడు. కాబట్టి ధనుర్బాణాలు కవచం ధరించి కత్తి చేతబట్టి దాన్ని వెంబడించాడు. తతో నదాన్నతీశ్చైవ పల్వలాని వనాని చ అతిక్రమ్య ససారైకో వనేచర. వనచరమైన ఆ మృగం ఒంటరిగా నదీ నదాల్ని, నీటి కయ్యల్ని, వనాల్ని దాటుకుంటూ ముందుకు సాగిపోయింది. సతు కామాన్ మృగోర్ రాజన్ ఆసాధ్యాసాధ్య తన్ రూపం పునరభ్యేతి జనన జవేన మహత తతః. కాసేపు దగ్గరికి వచ్చినట్టే అనిపిస్తుంది, ఈలోగానే మళ్ళీ చాలా దూరం వెళ్ళిపోతుంది అది. సతస్య బాణైర్బహుభిః సమభ్యస్తో వనేచరః ప్రక్రీడన్నివ రాజేంద్ర పునరభ్యేతి చాతికం. ఆ రాజు వేసిన అనేక బాణాలతో ఆ మృగం గాయపడి కూడా మళ్ళీ దగ్గరగా వస్తుంది, దూరంగా పోతూనే ఉన్నది అది. పునశ్చ జనమాస్తాయ జవనో మృగయాదప అతి చాతిచ్చ రాజేంద్ర పునరఖ్యేతి శాంతికం. వేగం గల మృగయూధపం తిరిగి వేగాన్ని పుంజుకొని దూరాలన్నీ గడిచి మళ్ళీ సమీపానికి వచ్చింది. తస్య మర్మచ్ఛిదం ఘోరం తీక్షణం చామిత్రకర్షణ సమాదాయ శరం శ్రేష్ఠ కార్ముకేతు తథా సుజ్యత. అప్పుడు రాజు ఒక భయంకరమైన వాడి బాణాన్ని చేతిలోకి తీసుకుని సంధించాడు. తతో గవ్యూతి మాత్రేణ మృగయూధపయూధప తస్య బాణపదం ముక్త్వా తస్తువాన్ ప్రహసన్నివా. మృగయూధపం 2 క్రోసులు దూరం వెళ్ళి బాణ మార్గాన్ని తప్పించుకొని నవ్వుతున్నట్లుగా నిలబడింది అది. తస్మిన్ నిపతితే బాణే భూమౌ జ్వరిత తేజసి ప్రవివేశ మహారణ్యం మృగో రాజాభ్యధాద్రవత్. మండుతున్న తేజస్సుతో ఉన్న బాణం భూమి మీద పడగానే ఆ మృగం మహారణ్యంలో దూరిపోయింది. రాజు కూడా దాన్ని వెంబడించాడు. ఎందుకో వ్యాసుల వారు ఇక్కడ ఆపాడు అధ్యాయాన్ని. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి వృషభగీతాసు 25,000 ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 125వ అధ్యాయం. రేపు మనం 126వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.